ఇవాళ రేపు ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఏదైనా సరే ఇండియాలోనే ఉండి చూసుకో, మా కళ్ళ ముందు ఉంటావు అంటున్నారు. కానీ తల్లిదండ్రి యొక్క రెండే 2 కన్సర్న్స్. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అండ్ వాళ్ళు ఉండే పరిస్థితులు వాళ్ళని చెడగొట్టకుండా సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉండాలి. లాంగ్ టర్మ్‌లో గ్రో అవ్వాలి. మళ్ళీ తిరిగి మళ్ళీ మేము ఇబ్బంది పడుతూ రాకూడదు. మీరేం చెప్తారు? ఎడ్యుకేషన్ సిస్టంలో స్టాండర్డ్ అని చూస్తాం కానీ లైక్ వాట్ స్కిల్ ఆర్ కిడ్ ఈస్ గోయింగ్, లైక్ వాట్ ఈస్ రియలీ హ్యావింగ్, తన మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇంకో ఇండస్ట్రీ ఉందా. నేను మొదటి నుంచి చెప్తాను, ఇట్ ఈస్ నాట్ వన్ డే థింగ్. తనలో ఉన్న ఇంట్రెస్ట్ మొదటి నుంచి తెలుసుకుంటే దాన్ని అప్స్కిల్లింగ్ చేయాలని నేను అంటాను యాజ్ ఎ పేరెంట్. ఫస్ట్ థింగ్, బికాస్ దే టెల్ టు యూ. చేసుకున్న కోర్స్ ఒకటి థియరిటికల్గా నేర్చుకొని ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా చేస్తూ ముందుకెళ్తేనే ఐ థింక్ యు ఆర్ గుడ్ ఎట్ ఆర్ నాట్ అనేది డిసైడ్ అవుతుంది. స్కిల్ బిల్డ్ అవుతుంది మీరు చెప్పినట్టు. సో నేను చూసేది ఏంటంటే వర్చువల్ లైబ్రరీస్ లేకపోతే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓన్ ఫండింగ్తో చేసుకొని ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్ అవుతే దర్ ఆర్ నంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ వర్చువల్ లైబ్రరీ కాల్ ఆప్నెట్. ఇందులో ఒక 4,400 to 4,450 టూల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అ ప్రాక్టీసింగ్ థింగ్. 0.05% డిఫరెన్స్. యూనివర్సిటీస్ లేవని చెప్పట్లేదు. ఉన్నా ఫారెన్లో కానీ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ యూనివర్సిటీస్కి ఇస్ అట్ అ వెరీ బిగ్ లెవెల్. ఇండియన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ కాదు జనరల్గా, ఫారెన్ ఎక్స్పెన్సివ్ అనే ఫీలింగ్లో ఉంటాం యూజువల్గా. అదే కదా సార్? లేదండి, లేదా అలాగా. ఇప్పుడు మీ అబ్బాయి పర్సంటేజ్ బాగుంది, ఒక CGPA 8.59 వచ్చింది, పర్సంటేజ్ బాగుంది, బ్యాక్లాగ్స్ అసలు ఏం లేవు, తన రీసెర్చ్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో ఉంది, లేదు ఒక మంచి పర్సంటేజ్ వచ్చేసింది. దెర్ ఆర్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక యూనివర్సిటీ గురించి చెప్తాను, ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది యూఎస్లో. మరి నీ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటే డబ్బులు ఎక్కువే కదా సార్? లేదండి. ఇండియాలో 10 లక్షలు అవుతుంది అనుకోండి. ఎస్. సో అందులో దే ఆర్ గివింగ్ అప్ టు 80% స్కాలర్షిప్. 80%. దర్ ఈస్ అ యూనివర్సిటీ కాల్ ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది. NVIDIA passed out from that and they have donated $50 million to the university, for example. Okay, right. So that is the 37 ranking globally. At the same time, QS public ranking university, 100 years old university. అంతకనే ఏం కావాలి? చాలా అవన్నీ మీరు ఇవాళ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, గూగుల్ చేస్తే వచ్చేస్తుంది, దాంట్లో పోయేది. జెమ్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, ఈరోజు వేరే కంట్రీస్ కూడా మాట్లాడచ్చు మనము. జెమ్ స్టార్ట్లోనే దే గివింగ్ day 1 జాబ్ ఇన్సైడ్ ది క్యాంపస్. లేదా కొన్ని యూనివర్సిటీస్ లైక్ హాస్టా యూనివర్సిటీ ఉంది, అందులోనే CPT కింద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఒక 25,000 కోఆప్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ కోఆప్ అని మీరు గూగుల్ చేయండి. వాట్ ఈస్ జెమ్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఇలాంటి యూనివర్సిటీస్ విచ్ ఆర్ రియలీ హైలీ ర్యాంక్డ్